హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహంతో ఉద్యోగాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు విందు వినోదాది కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అనేది ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు సోదరులతో, మిత్రులతో ముఖ్యమైన అంశాలపై చర్చలు చేస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఇంట్లో ఒత్తిడిలను అధిగమించి కొంత ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయమే సిద్ధిస్తుంది. ఇక రాబడి కూడా అనూహ్యంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలపై అనుమానాలు తొలగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు చిత్రమైన రీతిలో అవకాశాలు సాధిస్తారు. మహిళలకి గందరగోళ పరిస్థితుల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.